ఆంధ్రప్రదేశ్లోని మైలవరంలో ఒక సినిమా స్టైల్లో ఒక పెళ్ళి ఆగిపోయింది. నిజంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. పెళ్లి జరుగుతూ ఉంటే ప్రేమించిన వాడు రావడం, లేదంటే ప్రేమించిన అమ్మాయి రావడం, పెళ్ళా పండే అని అనడం, ఈ అబ్బాయి నన్ను ప్రేమించాడని ఇలా చెప్పడం, పెళ్ళి ఆగిపోవడం, ఇలాంటి సీన్లన్నీ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే మైలవరంలో ఒక పెళ్లి జరుగుతూ ఉండగా ఒక అమ్మాయి జీలకర్ర బెల్లం కూడా పెట్టేసుకున్నారు. పెట్టుకున్న తర్వాత ప్రియుడు వచ్చి అక్కడ పెళ్లి దగ్గర నిలబడ్డాడు. ఆ అమ్మాయి వెంటనే పీటల నుంచి లేచి వచ్చి ఆ ప్రియుడి పక్కన నిలబడి, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, ఈ పెళ్ళి వద్దు, నేను ఇదిగో పలానా వాడిని ప్రేమించాను, నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటానని ఆ పీటల నుంచి ఆ అమ్మాయి లేచి వచ్చేసింది. అప్పుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి? అక్కడ ఉన్న వాళ్ళ బంధువుల పరిస్థితి ఏంటి? అబ్బాయి వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజంగా చాలా విచిత్రంగా అనిపించింది. కానీ ఆడపిల్లలు చేసే తప్పుల వల్ల తల్లిదండ్రుల పరువు చూసారా ఏ రకంగా పోతుందో. ఇప్పుడు పెళ్ళి అనగానే ఎంత ఖర్చు పెడతారండి? అటు అబ్బాయి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్ చేసుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగే పెళ్లి కూతురు వాళ్ళు కూడా, పెళ్లి కూతురు తండ్రి పాపం అక్కడ ఇక్కడ అప్పులు చేసి మగ పెళ్లి వారికి ఏ లోటు రాకుండా అన్ని సాంప్రదాయబద్ధంగా అన్నీ కూడా పెళ్లికి రెడీ చేసి, నా కూతురు పెళ్లి గ్రాండ్గా చేయాలని అందరినీ బంధువులు పిలిచి చక్కగా నిండుగా పెళ్లిని చేస్తూ ఉంటారు. అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక తండ్రి తన కూతురు పెళ్లి చేస్తున్నప్పుడు ఆ కూతురికి అసలు ప్రియుడితో వెళ్ళిపోవాలన్న ఆలోచన రావడం చూసారా ఎంత దుర్మార్గపు చర్య అండి. నిజంగా అమ్మాయి ఎవరినన్నా ప్రేమించింది అనుకోండి, పెళ్లికి ముందే అతనితో వెళ్ళిపోవాలి. 2 రోజులు గొడవలు పడతారు, ఏదో కేసులు పెట్టుకుంటారు, తర్వాత ఎక్కడుంది అమ్మాయి అని వెతుక్కుంటారు. పలానా వాడిని పెళ్లి చేసుకుందానంటే ఇష్టమైతే ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటారు, లేదు అనంటే నా కూతురు చచ్చిందని వదిలేస్తారు. ఇలాంటివన్నీ కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. అలా కనుక చేసి ఉండుంటే ఈ గొడవ లేకపోను కదా. కానీ ముహూర్తం పెట్టేసుకుని కళ్యాణ మండపం దాకా వచ్చేసి పీటల మీద కూర్చుని ఒక 5 నిమిషాల్లో మెల్లో మంగళసూత్రం కడతాడని అనగా జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ప్రియుని చూసి అమ్మాయి పీటల మించి లేచి వెళ్ళిపోయిందని అంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చాలామంది కామెంట్లు ఏమని పెడుతున్నారంటే ఇలాంటి దాన్ని అక్కడే పెట్టి నరికేయాలి ఇద్దరిని కలిపి, అప్పుడు ఏదైతే అది జరిగిందని చాలామంది తండ్రులు కోపంతో ఊగిపోతున్నారు. ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి. ఎవరైనా తండ్రులు వచ్చి ఏదన్నా చేశారు అనుకోండి, దాడులు చేశారు అనుకోండి, తండ్రి ఇంత దుర్మార్గుడా, కూతురు ప్రేమను అర్థం చేసుకోలేదా అని ఈ రకంగా మాట్లాడతారు. కానీ పీటల మీద కూర్చొని జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ అమ్మాయి లేచొచ్చి నాకు వరుడొద్దు ప్రియుడే ముద్దు అని అంటే మరి అలాంటి కూతురుని ఏం చేయాలి చెప్పండి? అక్కడ జాలి తెలవాలా? అయ్యో పాపమని ఎవరైనా అంటారా? ఇక్కడ అబ్బాయి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? అబ్బాయి పరిస్థితి ఏంటి? నీకు ఇష్టం లేనప్పుడు ఎంతవరకు ఎందుకు తీసుకొచ్చావని వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగింది. అమ్మాయి పీటల మీద కూర్చుని జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ పెళ్లికి ఈ ప్రియుడు వచ్చాడు. చూసింది, వెంటనే లేచి ఆ పక్కకి వెళ్ళి నాకు ఈ పెళ్ళొద్దు అంది. ఆ అబ్బాయి ఇంకా లేచి ఏంటి గొడవని ఆగ్రహంతో ఊగిపోయారు. మరి అబ్బాయి తల్లిదండ్రులు, అబ్బాయి బంధువులు ఖచ్చితంగా అడుగుతారు, పెద్ద మనుషులందరూ కూడా, మీ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మీరెందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు? మీ అమ్మాయిని అడిగిన తర్వాతే కదా ఈ పెళ్లి చేయాలని ముందు తల్లిదండ్రులు నిలదీస్తారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయండి సొసైటీలో? ప్రతిదీ కూడా ఏంటంటే అమ్మాయిలు ఒకరిని ప్రేమించడం, ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోవడం, తల్లిదండ్రులు చెప్పారు తల్లిదండ్రులు తిడతారని భయంతో పెళ్లి దాకా ఈ వ్యవహారాలను తీసుకొస్తున్నారు. అసలు నిజంగా ఇష్టం లేనప్పుడు ముందే వెళ్ళిపోవచ్చు కదా. ఈ బంధువులు, ఈ ఖర్చు పెట్టడం, అసలు ఇవన్నీ తలుచుకుంటే వాళ్ళకి కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రేమించిన వాడు కనుక పెళ్లిలో వచ్చాడు అని అంటే ఇంకా అయ్యిందేదో అయిపోయిందనేసి ఇదే ముహూర్తానికి ఆ ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారని అనుకున్నారా? అంటే సినిమాలో సీన్లాగా జరుగుతుందేమోనని వీళ్ళు ఏమన్నా ఆ రకంగా చేస్తున్నారా? ఇలాంటి ఆడపిల్లల్ని ఏమనాలి చెప్పండి? ఇప్పుడు అబ్బాయి వాళ్ళు చాలా ఆగ్రహంతో ఊగిపోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలాగే పెద్ద మనుషుల్లో పంచాయతీ కూడా పెట్టారు. ఇంకా అమ్మాయి ప్రేమించిన వాడినే చేసుకుంటానని అంటే ఇంకా అబ్బాయి ఎందుకు చేసుకుంటాడు? వద్దనే అంటాడు కదా. ఇప్పుడు ఆ ఖర్చు పెట్టిన డబ్బు ఏదైతే ఉందో వాళ్ళకి ఏమన్నా కట్న కానుకలు ఇలాంటివి ఏమన్నా ఇచ్చుంటే ఒకరికొకరు తిరిగి ఇచ్చేసుకోవడమో, లేదంటే ఆ అబ్బాయికి నష్టపరిహారం కింద ఎంతో కొంత ఇవ్వడమో, ఏదో ఒకటి మొత్తానికి ఆ కేసుని సెటిల్మెంట్ చేసుకున్నారంట. ఎంత పరువు తక్కువండి. తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఏ ఆడపిల్లలైనా కానండి, మీకు ఏదైనా ప్రేమ వ్యవహారాలు ఉంటే పెళ్లికి ముందే ఇంట్లో సెటిల్ చేసుకోండి, దెబ్బలాడుకోండి. ఇష్టం లేదు అని అంటే ఇంట్లోంచి వెళ్ళిపోండి, ఏమన్నా చేసుకోండి. అంతేగాని ముహూర్తాలు పెట్టించేసి, బట్టలు కొనేసి, బంగారం కొనేసి, బ్యాండ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, క్యాటరింగ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి, షామియానా వాళ్ళకి డబ్బులు కట్టేసి, కళ్యాణ మండపానికి డబ్బులు కట్టి, ఈ లైటింగ్లకి అసలు పెళ్ళంటే ఎంత ఖర్చు ఉంటుందనేది మనందరికీ తెలుసు. మరి ఒక ఆడపిల్ల పెళ్లికి ఒక తండ్రి అంత ఖర్చు పెట్టిన తర్వాత ఆ పెళ్లిలో ఈ కూతురు లేచి ప్రేమించిన వాడితోటి వెళ్ళిపోతానని పెళ్ళి ఆగిపోయింది అని అంటే అసలు ఆ తల్లిదండ్రులు ఎలా జీర్ణించుకోగలరు? ఎలా తట్టుకోగలరు? అసలు ఇది ఊహించుకోవడానికి ఎంత దారుణంగా ఉందండి. మరి తల్లిదండ్రులకి ముందే తెలిసి ఆ అమ్మాయి వద్దు అని అన్న బలవంతంగా కుదిర్చారా? లేదు అని అంటే ఈ అమ్మాయి అసలు ఆ తల్లిదండ్రులకి చెప్పకుండానే ఇలా చేసిందనే విషయం అయితే తెలియలేదు. కానీ ఏది ఏమైనా
మైలవరంలో నిన్న ఒక పెళ్లి ఈ సినిమా స్టైల్లో ఆగిపోయింది. నిజంగా బాధ అనిపించింది. ఏ తండ్రికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇంట్లో ఎవరన్నా ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది అనుకోండి, ఏదో అంతవరకే కుటుంబ సభ్యులు ఆ బంధువుల వరకే తెలుస్తుంది. కానీ ఒక కళ్యాణ మండపంలో అటు అబ్బాయి తరపు బంధువులు ఇటు అమ్మాయి తరపు బంధువులు అందరూ ఉండి ఓ పక్క పెళ్లి జరుగుతుంటే ఓ పక్కన వీడియోలు ఫోటోలు ఇవన్నీ తీస్తూ ఉండగా అమ్మాయి అలా చేసిందనంటే ఇప్పుడు అబ్బాయి తరపు బంధువులు అందరూ వచ్చి ఆ తల్లిదండ్రులు తిడతారు కదా. మీకు ముందు తెలీదా? మీ కూతురు ఏం చేస్తుందో మీకు చెప్పలేదా? మీకు తెలిసే ఇవన్నీ చేశారా? మా అబ్బాయి గొంతు కొయ్యాలని చూసారా? మా అబ్బాయి జీవితంతో ఆడుకుందామని చూసారా అని ఇంకా ఇలాంటి రకరకాల మాటలన్నీ ఆ తల్లిదండ్రులు పడాల్సిన పరిస్థితి. అందరూ అంటున్నారు ఆ ప్రియుడెవడో వాడిని దీన్ని కలిసి అక్కడే నరికేస్తే అప్పుడు బుద్ధి వస్తుందని ప్రతి ఒక్కరూ తిడుతున్నారు. నిజంగా బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి. ఏ ఆడపిల్లలు కూడా అలాంటి తప్పులు చేయకండి. మీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పండి. అంతేగాని తల్లిదండ్రులు పక్కన అప్పులు చేసి పెళ్లి చేయాలని టెన్షన్ తోటి ఉంటే మీరు వచ్చి ఇలాగా ప్రేమించిన వాడితో వెళ్ళిపోతానని అంటే కన్న కూతురులే ఈ రకంగా తల్లిదండ్రులు పరువు తీస్తే ఇంకా కన్న పిల్లల్ని ఏ రకంగా నమ్మాలి? ఏ తండ్రి తట్టుకోగలడు? ఇలాంటివన్నీ ఆలోచించుకోండి. ఈ అమ్మాయి ఇలా చేసినందుకు ఆ అబ్బాయి తరపు వాళ్ళ బంధువుల చేత ఎన్ని మాటలు ఎన్ని అవమానాలు భరించాలి చెప్పండి. ఊహించుకుంటేనే చాలా భయం అనిపిస్తుంది. ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. మీ ప్రేమ వ్యవహారాలు ఉంటే ముందే ఇంట్లోంచి లేచిపోయి వెళ్ళి చేసుకోండి. తిట్టుకుంటే 4 రోజులు తిట్టుకుంటారు, తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. కళ్యాణ మండపానికి వచ్చి పెళ్లిపేటల మీద కూర్చొని జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు కూడా పరిస్థితిని మాత్రం తీసుకురాకండి. ఈ అమ్మాయి ఇలాంటి పని చేసిన తర్వాత ఏ తల్లిదండ్రులన్నా అమ్మాయిని అసలు ఇంట్లోకి రానిస్తారా? ఒప్పుకుంటారా? పోనీలాని జాలి తలుస్తారా? ఎంత బాధాకరంగా ఉందో చూడండి. చెప్పుకోవడానికే మనకి ఎంత బాధగా ఉంటే అసలు ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఈ కాలం పిల్లలు ఇలా తయారయ్యారు. ప్రేమించేదేమో ఒకడిని, పెళ్లి చేసుకునేది ఒకడిని, అటు అబ్బాయి వాళ్ళనేమో ఇబ్బందులు పెట్టడం. ఆ అబ్బాయి పరువు కూడా పోయినట్టే కదా. ఇప్పుడు వీళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా ఇది ఇచ్చినవన్నీ తిరిగి తీసేసుకున్నా ఏం చేసినా సరే వాళ్ళ బంధువుల్లో కూడా పాపం మా అబ్బాయికి అవమానకరమే కదా. ఏమంటారు తెలుసా? ఇప్పుడు అబ్బాయిని నువ్వు చాలా అదృష్టవంతుడురా, పెళ్లికి ముందే ఈ అమ్మాయి లేచి వెళ్ళిపోయింది, అదే పెళ్లి చేసుకుని ఉంటే నిన్ను లేపేసి శుభ్రంగా వాడితోటి వెళ్ళిపోయేది, నిజంగా ప్రాణాలతోటి ఉన్నావు, నువ్వు చాలా అదృష్టవంతుడి, పోతే పోయిందిలే ఇంకెక్కడితోటి ఈ గొడవను వదిలే అని ఇప్పుడు ఆ అబ్బాయికే వాళ్ళ బంధువులు సర్ది చెప్పే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే బయట ఏ అమ్మాయినన్నా చూసి పెళ్లి చేసుకుందామని అంటే భయపడిపోయే పరిస్థితి. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత అబ్బాయిలను పెళ్లి చేసుకుంటారు బాబు అని ఎలా చెప్పగలని చెప్పండి. ఎక్కడో ఒకటి జరిగినా సరే, ఎంత మంచి సాంప్రదాయ కుటుంబం అయినా సరే ఎక్కడో గుండెల్లో కొంచెం భయంగానే ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి కరెక్టే కదా, ఈ అమ్మాయి ఎవరినన్నా ప్రేమించిందా, మళ్ళీ వేరే వాడితోటి వెళ్ళిపోతుందని ఇలాంటి అనుమానాలు ఎన్నో ఉన్నాయి అబ్బాయిల గుండెల్లో. పెళ్ళంటే చూడండి ఈ రోజుల్లో ఎంత భయపడే పరిస్థితి వచ్చిందో. అటు తల్లిదండ్రులు పరువు తీసేస్తున్నారు, ఇటు పెళ్లి కొడుకు వాళ్ళ పరువు తీసేస్తున్నారు, పెళ్ళైన తర్వాత భర్త పరువు తీసేస్తున్నారు. ఏంటో ప్రేమించిన వాడితోటి వెళ్ళిపోయి వాడేదో ఉద్ధరిచ్చేస్తాడు అనుకుని వాడిని పట్టుకుని వేలాడుతున్నారు. ఇప్పుడు ఇన్ని గొడవలు జరిగాక ఇంకెవడో దిక్కులేక ప్రేమించిన వాడితో వెళ్తారు. వాడు ఎంత బాగా చూస్తాడో 1 సంవత్సరంలో తెలిసిపోతుంది. అప్పుడు మళ్ళీ అక్కడ కూర్చొని ఏడవడం, మళ్ళీ బాబోయ్ వీడు వద్దు నాకు, వీడు నన్ను మోసం చేశాడని మళ్ళీ పుట్టింటికి రావడం, వాడి దగ్గర విడాకులు తీసుకోవడం, ఇది జరుగుతున్న పరిస్థితి. పాపం కన్న తల్లిదండ్రులు ప్రాణం ఆగదు కదండి. ఎలా అయినా కన్న ప్రేమ అనేది ఉంటుంది కదా. కూతురు కష్టాలు పడుతుంటే ఏమీ చేయలేక కొంతమంది తల్లిదండ్రులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఏం చేస్తుంది మా అమ్మాయి, ఎలా ఉంది, ఇంకా అయ్యిందేదో అయ్యిందిలే, ఇంకా పిల్ల జాతకం ఇలా తగులడిందని ఇంకా ఏమీ చేయలేక ఆ పిల్లని తెచ్చి కడుపులో పెట్టుకుంటారు. ఇది తల్లిదండ్రుల పరిస్థితి. నిన్న ఆంధ్రప్రదేశ్లో మైలవరంలో జరిగిన ఈ సీన్ చూస్తే మాత్రం నాకైతే చాలా బాధ అనిపించింది. ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి, కానీ ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత బంధువులందరి ముందర జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత పీటల మించి ఇలా వెళ్ళిపోవడం నిజంగా అమ్మాయి చాలా పెద్ద తప్పు చేసిందని చాలా బాధగా కూడా అనిపించింది. అసలు నేను పీటల మించి లేచిపోతే అసలు నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని ఆ అమ్మాయి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని అంటే ఎంత బాధగా అనిపిస్తుందండి. నిజంగా ఒక రకంగా చెప్పాలని అంటే అబ్బాయి చాలా అదృష్టవంతుడనే చెప్పుకోవాలి. పెళ్ళైన తర్వాత ఏమన్నా చేసి ప్రియుడితో వెళ్ళిపోయి ఉంటే అది కూడా ఒక అందుకు మేలే అనుకోవాలి. పోన్లే అమ్మాయి పెళ్లికి ముందే లేచి వెళ్ళిపోయింది, లేదంటే మన పరిస్థితులు ఎలా ఉండేవని ఇప్పుడు అబ్బాయి తరపు బంధువులు కూడా అనుకుంటారు. ఏది ఏమైనా ముందు తల్లిదండ్రులను అవమానించింది, తల్లిదండ్రులు పరువు తీసింది. ఇంకా ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే ఆ అమ్మాయి జీవితం ఎందుకో కావాలని బురదలోకి వెళ్ళిందా, లేకపోతే బాగుండే జీవితాన్ని కాలదనుకుందా అనేది ఇంకా తర్వాత ఆ అమ్మాయి అనుభవించిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది అప్పుడు అర్థమవుతుంది. ఎవరు కూడా ఆడపిల్లలు ఇలాంటి తప్పులు చేయకండి. మీకు ఇష్టం లేకపోతే ఇంట్లో ముందే తల్లిదండ్రులకు చెప్పి మీ పెళ్లి గొడవ ఏంటనేది నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి. అంతేగాని తల్లిదండ్రులు పరువు తీయడం, అటు పెళ్లి కొడుకు పరువు తీయడం, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు పరువు తీయడం ఇలాంటివి మాత్రం దయచేసి ఎవ్వరూ చేయకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.